హాయ్ గైస్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో ఏపీ డిజిటల్ లైబ్రేరియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంతకీ ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, క్వాలిఫికేషన్ ఏమిటి, టోటల్ విద్యా అర్హతలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందిస్తాను. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. చూసేటటువంటి వాళ్ళందరితో నా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి. ఇంకేం అవసరం లేదు, ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మనము. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చండి. జియో కూడా రిలీజ్ చేశారు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి విజయవాడ వారు 4వ తేదీ నుంచి 9వ తేదీలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సారీ అండి, 4వ తేదీ నుంచి 9వ తేదీలోపు మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా? రైట్. ఇంకా అప్లికేషన్ సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ వరకు కూడా మన దగ్గర టైం అయితే ఉంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మీరు 27/03/2024 నుంచి 16/04/2024 11:59 మిడ్ నైట్ వరకు మన టైం అయితే ఉంటుంది. ఓకేనా? భయపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చండి, మనము అప్లై చేసుకున్నది ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది మీకు చూపిస్తుంది కదా, apgovernment.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంతకు దీనికి సంబంధించి మనకి శాలరీ ఏ విధంగా ఉండబోతుందంటే, ఇక్కడ మనం చూసే మెడికల్ ఆఫీసర్స్ అంటే మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్ పరంగా ఇక్కడ టోటల్లీ 4 వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారండి. ఓకేనా? పర్ స్కేల్ వచ్చేసి పర్ మంత్లీ మనకి 61,960 రూపాయల నుంచి 1,51,370 రూపాయల వరకు మనకు అమౌంట్ అనేది ఇస్తారు. ఓకేనా? ఇందులో ముఖ్యంగా మనం వచ్చేసి లైబ్రరీ కోర్స్ చేసి ఉండాలి. BLISC కోర్స్ తర్వాత ఇంకొక స్పెషల్ పీజీ కోర్స్ లాంటిది ఉంటుంది, MLISC. ఆ కోర్స్ అనేది చేసిన వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. ఓకేనా? అర్థమైందా గాయస్? ఇంకా మీకు అర్థం కాకపోతే మన కామెంట్ సెక్షన్లో మీ డౌట్ ఏంటో పెట్టండి, మేమైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చండి మార్క్ టెస్ట్ అనేటటువంటివి. అదేవిధంగా మనకి వేకెన్సీస్ లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి పోస్ట్ నేమ్. ఓకేనా? జోనల్ పోస్ట్ ఇవి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి ప్రజెంట్. నోట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ మే బీ సీన్ ఎట్ నెక్స్ట్. ఓకే, రైట్. ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, పురుషుడు కానీ మహిళ కానీ. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇప్పుడు నేను తెలియజేశాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ MA MSc MCom విత్ MLISC ఆఫ్ ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ under a central state act or an institute recognized by UGC. Okay, describe degree in biology చేసి ఉండాలి, knowledge of computerized database and experience with a bibliographic utilities such as medicine, effective communication skills అనేటటువంటివి ఈ లైబ్రేరియన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ జాబ్ ఇది. ఓకేనా? కాబట్టి అభ్యర్థులు మెరిట్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్ట్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నో క్యాండిడేట్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అన్లెస్ he/she qualifies the computer proficiency test in terms of GOMS number 26. ఓకేనా? ఇక్కడ మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఓకేనా గైస్? కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవారు త్వరగా అప్లై అయితే చేసేసుకోండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థమైపోయినట్టుంది. ఓకేనా? శాలరీ కూడా మంచిగా ఉంటుంది. మనకి ఈజీగా హాస్పిటల్లో ఒక దగ్గర కూర్చునేది, ఇంకేం వర్క్ అయితే ఉండదు ఎక్కువగా. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ చేసేసారు. ఇక మళ్ళీ మనకి నెక్స్ట్ 4వ నెల వరకు మనకి టైం అయితే ఇంకా 2 months టైం ఉంది. అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా గైస్? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ.